ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేది. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో స్నేహం అనేది ఒక మధురమైన తీయని మరవలేని జ్ఞాపకం. స్నేహంలో గొప్ప పేద, తెలుపు నలుపు, స్త్రీ పురుషులు మరి ఇతర కారణాలు మధ్య లేకుండా కలిసి జీవించేది స్నేహం. ఒకరి మధ్య స్నేహం కలవటం పెద్ద కష్టమేం కాదు. చాలామంది ప్రతి వారితోనూ స్నేహం చేస్తారు. ఇది ఒకంత ప్రమాదం. లేఖన ప్రకారం దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంతేకాదు, స్నేహం నిలవాలి అంటే ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ప్రభువారు లేఖనంలో ఇలా చెప్పారు, నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అని. స్నేహంలో కోపం, తగాదాలు పడటాలు, పగ తీర్చుకోవడం ఉండకూడదు. ఇవన్నీ ప్రభువారిలో మనం చూడం. పేదవాడు స్నేహితులకి దూరంగా ఉంటారు. ధనవంతుడికి అందరూ స్నేహితులే కదా. నిజమైన స్నేహితుడు తొందరపడి అందరితో స్నేహం చేయడు. చేస్తే అంతవరకు ప్రేమిస్తాడు. దేవుడు లేఖనములో ఇలా అన్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో ఇలా అన్నారు. అబ్రహామును గురించి నా స్నేహితుడైన అబ్రహాము అని ఎందుకని దేవుడు అబ్రహాము నా స్నేహితుడని చెప్పారు అంటే, అబ్రహాము దేవుడు ఏమి చెబితే అది చేశారు. అబ్రహాము అది ఏదైనా సరే, అందుకని దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని అన్నారు. అలాగే ప్రభువారు లేఖనములో ఇలా అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కంటే ప్రాణం పెట్టువాడు కంటే స్నేహితులు ఎవరూ లేరు. అలా చేయగలిగింది ప్రభువారు మాత్రమే. మనం అబ్రహాములాగా ఉండాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ అబ్రహాములాగా మీ స్నేహితులుగా
మమ్మల్ని మీరు చేసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. ఇప్పటి నుంచి మీరు నాకు స్నేహితులై ఉంటారని మీ లేఖనంలో మీరు చెప్తుండగా మీరు మాతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మేము మీకు స్నేహితులుగా ఉండాలి అంటే మీరు చెప్పినవన్నీ, మీకు ఇష్టమైనవన్నీ మేము చేస్తే మేము కూడా అబ్రహాములాగా స్నేహితులుగా ఉండగలుగుతాం. అట్టి బాధ్యత వాక్యం విన్న మీ పిల్లలందరికీ మీరు దయచేయమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబాల్ని, వీరికి కలిగినంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రియ ప్రభువా, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వాళ్ళ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహము కావలసిన వారికి వివాహాలు మీరు జరిగించమని, గర్భము లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, మాకు కావలసిన వర్షాలను మీరు ఇమ్మని, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలకి ఏదైతే సమస్యగా ఉన్నదో దానిని విడిపించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.